గాయ్స్, వెల్కమ్ టు ఎన్పి డ్రామాస్. రండి మనం ఈ డ్రామా యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ అయితే చూద్దాం. లాస్ట్ ఎపిసోడ్లో కానీ జంక్షి అయితే శని యొక్క బాస్ని కానీ తిట్టేసి ఉంటుంది. ఆ తర్వాతే తను కానీ రియలైజ్ అయ్యి ఉంటుందన్నమాట. దీనివల్ల శని ఏమైనా ఫీల్ అవుతాడో అనేసి. అదేవిధంగా తనని చూడడం కోసం కానీ జంక్షి అయితే వచ్చి ఉంటుంది. వాడు కానీ కాఫీ వేసి ఇస్తాడు. దీనికి బిల్లు నేనే కట్టేస్తాను అనేసి కానీ తను చెప్తుంది. నువ్వు ఎందుకు ఇంతలా మాట్లాడుతున్నావు, నువ్వు అసలు నా గురించి ఏమనుకుంటున్నావు అనేసి కానీ చెప్తాడు. వద్దు వద్దు నువ్వేం చెప్పమాక, నాకు కానీ తెలుసు అంటుంది జంక్షి. నేను చెప్పేది విను అనేసి వీడు కానీ చెప్పడానికి వస్తూ ఉంటాడనమాట. కాకపోతే ఇక్కడ జంక్షి అయితే అసలు వినేట్టే లేదు. ఆ టైంలోనే ఎవరో కానీ అక్కడైతే ఫోన్ మాట్లాడుకుంటూ వస్తూ ఉంటారా. దాన్ని చూసిన వెంటనే వీడు కానీ లైట్ ఆఫ్ చేసేసి తను రీసెర్చ్ చేసే రూమ్కి కానీ పిలుచుకొని వచ్చేస్తాడు. ఆ తర్వాత తను కానీ చెప్తా ఉన్నాడు, ఇప్పుడు వచ్చాడే తనే మా నాన్న అనేసి కానీ అప్పుడుదా జంక్షికి కానీ తెలుస్తుంది అనమాట. ఆ తర్వాత వీడు కానీ అయితే ఒక డాగ్ని కానీ రెడీ చేసి ఉంటాడు కదా, ఇదే నా యొక్క ఎక్స్పెరిమెంట్, ఇది కనుక సక్సెస్ అయితే నేను కానీ బాగా లైఫ్లో సెటిల్ అవ్వచ్చు, ఎవరికి తెలియకుండానే దీన్ని కానీ చేస్తా ఉన్నాను అనేసి కానీ దానికైతే హాయ్ చెప్తాడా. అది కానీ రిటర్న్ హాయ్ అని చెప్తాడు. మా నాన్న నన్ను కాలేజీలో వేరే గ్రూప్లో కానీ చేర్పించాడు, కాకపోతే నాకు అది నచ్చకుండానే నేను కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అయితే చేశాను. ఆ తర్వాత అయితే మా నాన్నకి నా మీద ఉన్న హోప్సే పోయింది, నేను దేనికి పనికిరాను అనేసి అనుకున్నాడు. కాకపోతే తనకి నేను నిరూపించాలనేసి ఇది తనకి కానీ తెలియకుండా చేస్తా ఉన్నాను అనేసి కానీ చెప్తాడు. అంటే హీరోయిన్ వల్లనే చూపిస్తారనమాట. హీరో కానీ చాలా లేట్గా అయితే వస్తాడు. హీరోయిన్ హీరో కోసం వెయిట్ చేసి అక్కడే నిద్రపోతుంది. అక్కడైతే ఒక స్టిక్కీ నోట్ కానీ రాసి పెట్టి ఉంటుంది అనమాట. హెల్ప్ చేసిన దానికి చాలా థ్యాంక్స్ అనేసి. అటే మరుసటి రోజు కానీ హీరో అయితే తనకు కానీ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసి ఇస్తాడు. అప్పుడు హీరోయిన్ కానీ చెప్తుంది, నైట్ ఎందుకు లేటుగా వచ్చావా, నీ వల్ల నేనైతే కేక్ని రెడీ చేసి ఒక ముక్క కానీ తినలేదు తెలుసా అనేసి కానీ చెప్తా ఉంటుంది. నువ్వు తినుండు అనేసి నాకు తెలుసు, అందుకే నీ యొక్క సగాన్ని నేను ఫ్రిడ్జ్లో కానీ పెట్టున్నాను, ఇదిగో తిను అనేసి కానీ తనకైతే కేక్ని తీసుకొని వచ్చి ఇస్తాడనమాట. సరే నువ్వైతే తినేసి ఆఫీస్కి వెళ్ళిపో, నాకు కానీ హై స్కూల్కి వెళ్ళాల్సిన ఒక పని ఉంది అనేసి కానీ చెప్తాడు. ఏంది మనం చదివిన హై స్కూల్కి వెళ్ళబోతావా, సరే నన్ను కానీ పిలుచుకొని వెళ్ళేమి ప్లీజ్ అనేసి కానీ తనైతే అడుగుతుంది అనమాట. నెక్స్ట్ అయితే వీళ్ళిద్దరూ కానీ హై స్కూల్కి అయితే వచ్చేస్తారు. అక్కడ కానీ వీళ్ళైతే ఒక సార్ని కానీ మీట్ అవుతారనమాట. తను కానీ వీళ్ళతో అయితే చాలా సంతోషంగా నవ్వుతూనే మాట్లాడుతూ ఉంటారు, హీరో హీరోయిన్తో ఇద్దరితో కానీ. ఆ తర్వాతే హీరోయిన్ కానీ చెప్తాంది, ఇతను చూసావా ఇప్పుడు మాత్రం బాగా నవ్వుతా ఉంటాడు, అప్పుడైతే ఒర్రుమనేసి మొహం పెట్టుకునేసి ఎప్పుడు చూసినా అరస్తానే ఉండేవాడు అనేసి కానీ చెప్తుంది. లేదే నాకేమీ అలా అనిపించట్లేదే, తను అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉన్నట్టున్నాడే అనేసి కానీ చెప్తాడు. అయినా సర్లే నువ్వు బాగా చదివేవాడివి, అందుకే నీతో బాగానే నడుచుకుంటారు అనేసి కానీ చెప్తుంది. ఆ టైంలోనే వాళ్ళ యొక్క మ్యాథ్స్ టీచర్ కానీ వస్తారనమాట. వాళ్ళని చూసేసరికి వీళ్ళిద్దరు కానీ వెళ్ళి మాట్లాడుతూ ఉంటారు. తను కానీ చాలా సంతోషంగా అయితే వీళ్ళతో మాట్లాడుతూ ఉంటారనమాట. సరే మీ ఇద్దరికి ఎప్పుడు పెళ్ళి అనేసి కానీ తనైతే అడుగుతాడు. హీరోయిన్ అయితే ఫుల్ షాకు, సార్ మీకెలా తెలుసు సార్ ఈ విషయం అనేసి కానీ అడుగుతుంది. అమ్మ నువ్వు వేసిన పోస్ట్ అయితే స్కూల్ మొత్తానికి తెలిసిపోయింది అనేసి కానీ చెప్పేసి అక్కడ నుంచి కానీ తనైతే వెళ్ళిపోతాడనమాట. ఆ తర్వాత వీళ్ళిద్దరూ కానీ వాళ్ళ క్లాస్ రూమ్కి అయితే వచ్చి చూసేసి, మన క్లాస్ అయితే ఏమాత్రం కానీ మారలేదు కదా, అన్ని కానీ అట్టే ఉండదు, కాకపోతే నీ పక్కన ఫస్ట్ డెస్క్ లోనే కూర్చొని ఉండడం వల్ల నీ వల్ల నేను ఎంత సఫర్ అయ్యానో నీకు తెలుసా అనేసి కానీ అడుగుతుంది. ఏం చెప్తున్నావు నువ్వు అనేసి కానీ హీరో అడిగితే, బ్రేక్ టైంలో హీరోయిన్ అటు వెళ్తే చాలన్నమాట. హీరోయిన్ యొక్క డెస్క్ లో అయితే అందరూ అమ్మాయిలు కానీ వచ్చి కూర్చునేసి హీరో దగ్గర అయితే డౌట్లు అడుగుతా అంటారు. బెల్లే కొట్టా సార్ తల్లి, నాకైతే నిల్చొని కాళ్ళు నొప్పిగా ఉంది, మీరు వెళ్ళండి అని తర్వాతే వాళ్ళు కానీ వెళ్తారనమాట. అదేవిధంగా హీరో అయితే ఇన్ఛార్జ్గా ఉండడం వల్ల మొత్తం అసెస్మెంట్ నోట్ని కానీ తీసుకొని వచ్చి హీరో డెస్క్ మీద కాకుండా హీరోయిన్ డెస్క్ మీదే పెట్టుంటారు. ఆ తర్వాత అయితే హీరోయిన్ వెనకాల ఉండే అబ్బాయి కానీ, నువ్వు చాలా పొడుగ్గా ఉండవు, నాకైతే బోర్డు కనిపించేది లేదు, వంగు అనేసి కానీ చెప్పుంటాడు. సరే పర్వాలేదంటే హీరో వెనకాల ఉండే అమ్మాయి కానీ, నాకు కానీ కనిపించట్లేదు, నువ్వు వంగు అంటుంది. ఇందులో ఏమైనా లాజిక్ ఉంది, నీ ముందర హీరో కదా ఉన్నాడు అనేసి అప్పటికి హీరోయినే వంగు ఉంటుంది అనమాట. దాన్ని అంతా కానీ ఇప్పుడైతే హీరోతో చెప్తా ఉంది, ఆ రోజుల్లోనే నేనైతే నీకోసం ఎంత సాక్రిఫైస్ అయ్యానో తెలుసా అనేసి కానీ బాధపడుతూ ఉంటుంది అనమాట. ఆ నెక్స్ట్ అయితే వీళ్ళు స్కూల్ నుంచి కానీ ఇంటికి అయితే వచ్చేస్తారు. నాకైతే చాలా టైర్డ్గా ఉంది, నేను నైట్కి డిన్నర్ ఏమీ చేయను అంటా ఉంటుందన్నమాట. శని కానీ లోపలికి వస్తాడు. తను కానీ లోపలికి వచ్చి, ఏమైంది మీరు ఎదురు కానీ ఫుడ్ ఆర్డర్ చేసి తినబోతారా, సరే నాకు ఆర్డర్ చేసేయండి, నేను కానీ ఈరోజు మీ ఇంట్లోనే ఉండబోతాను అనేసి కానీ చెప్తాడు. ఇక్కడ వీళ్ళిద్దరు కానీ షాకింగ్లో ఉంటారనమాట. ఆ విధంగానే ఫుడ్ కానీ వచ్చేసింది. వీడు తింటా ఉంటాడు. తినేసావా, సరే నువ్వు నీ ఇంటికి వెళ్ళు అనేసి కానీ హీరో చెప్తాడు. ఏం అవసరం, అంత లోపల మీరిద్దరు కానీ వెళ్ళి మీ రూమ్లో పడుకోండి, నేను కానీ గెస్ట్ రూమ్లో అయితే పడుకుంటాను అనేసి కానీ చెప్తాడనమాట. అసలు ఏం చెప్పాలో వీళ్ళిద్దరికి కానీ అర్థం కావట్లేదు. సరే అనేసి హీరోయిన్ కానీ వెళ్ళి హీరోతో మాట్లాడుతుంది అనమాట. నేను వెళ్ళి తనతో మొత్తం నిజంగానే చెప్పేసేదా, మనం ఇద్దరం కానీ ఫేక్ గానే నటిస్తా ఉన్నాం అనేసి అని కానీ అడుగుతుంది. వాడి పేరే లౌడ్ స్పీకర్ తల్లి, నువ్వు వెళ్ళి చెప్తే మొత్తం కానీ ఊరంతా చెప్పేస్తాడంటాడా. దాంతో హీరోయిన్ కానీ సరే ఉండు, నేనైతే నిన్యాంకి ఫోన్ చేసి తన్ని కానీ పిలుస్తాననేసి జింక్షన్కే కాల్ చేస్తుంది. నెక్స్ట్ సీన్లో అయితే
జింక్షి కానీ వచ్చేస్తుంది అనమాట. వాడు కానీ అక్కడికైతే వచ్చి నువ్వెప్పుడు వచ్చావు, నువ్వెందుకు వచ్చావు అనేసి కానీ క్వశ్చన్స్ అయితే వేస్తాడు. నాకు స్క్రిప్ట్లో కొన్ని డౌట్లు వచ్చింది, అందుకే కపుల్స్ దగ్గరికి అయితే వచ్చాను అనేసి కానీ చెప్తుంది అనమాట. హీరోయిన్ కానీ జింక్షికి అయితే సైగ చేస్తూ ఉంటుంది అనమాట, వీడిని ఇక్కడ నుంచి ఎలాగైనా తోసుకొని వెళ్ళిపో అనేసి. ఆ తర్వాత వాడు కానీ హీరో దగ్గర అయితే క్వశ్చన్స్ వేస్తూ ఉంటాడు, మీరిద్దరు ఎలా మీట్ అయ్యారు, ఎలా ప్రేమించుకున్నారు, ఏమేమి చేస్తారు అనేసి. ఎంతో జింక్షి కానీ షన్నీతో అయితే చెప్తా ఉంది, యాక్చువల్గా నేనైతే ఒక ప్లేస్కి పిలుచుకొని వెళ్ళాలనేసి నేను కానీ వచ్చాను, నువ్వు కొంచెం అర్జెంటుగా వస్తావా అనేసి కానీ షన్నీని అయితే అక్కడ నుంచి లాక్కొని వెళ్తూ ఉంటుంది అనమాట. హీరోయిన్ ఇద్దరు కానీ ఒకరు చెయ్యి అయితే ఒకరు పట్టుకొని ఉంటారా, దాంతో ఆక్వర్డ్గా ఫీల్ అయ్యి హీరోయిన్ కానీ నేను అర్జెంటుగా ఆఫీస్కి కానీ కాల్ చేయాలి, నా ఫోన్ అయితే బెడ్రూమ్లోనే పెట్టేశాను, నేను కానీ వెళ్ళి తీసుకుంటాను అనేసి కానీ అక్కడ నుంచి అయితే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. హీరో మొహం చూడడానికి భయపడి హీరో కానీ చూస్తాడు, యాక్చువల్గా ఫోన్ అయితే హీరో పక్కనే ఉంటుంది. హీరో కానీ దాన్ని చూసే నవ్వుతా అంటాడు. అటే జింక్షి కానీ షన్నీని అయితే తన ప్లేస్కి కానీ తొడుకొని వచ్చి ఉంటుంది. వీళ్ళిద్దరూ కానీ కలిసి మూవీ అయితే చూస్తూ ఉంటారు. ఈ మూవీ చూడడం కోసమా నన్ను కానీ జియాంగిక ప్లేస్ నుంచి తొడుకొని వచ్చావు అనేసి కానీ వీడైతే అడుగుతాడు. నోరు మూసుకొని చూడు అనేసి కానీ జింక్షి అయితే చెప్తా ఉంటుంది అనమాట. తన స్క్రిప్ట్కి ఏదైనా క్లూ దొరుకుతుందేమో అని చూస్తే అందులో కానీ రొమాంటిక్ మూవీసే వెళ్తా ఉంటుంది. సరే అనేసి వీళ్ళిద్దరూ కానీ ఒకే టైంలో వెళ్ళి రిమోట్ని కానీ తీసి ఆ తర్వాత అయితే ఛానల్ని కానీ చేంజ్ చేస్తారా, అప్పుడు కానీ రొమాంటిక్ సీన్స్ వెళ్తూ ఉంటుంది అనమాట. ఇంకా ఇది సరికాదు అనేసి జింక్షి కానీ నేనైతే నా రూమ్కి వెళ్ళి నిద్రపోతాను అనేసి కానీ అక్కడ నుంచి అయితే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ మరుసటి రోజు అయితే షన్నీ కానీ వచ్చి చూస్తాడు, నాకు ఆకలిగా ఉందనేసి ఫ్రిడ్జ్లో వెళ్ళి చెక్ చేస్తాడనమాట. అక్కడ పాలు ఉంటుంది, దాన్ని కానీ ఎత్తి పోసుకునేసి తాగుతాడా, తాగిన వెంటనే కక్కుతూ ఉంటాడు. అసలు ఆ పాలు అయితే ఎక్స్పైర్ అయిపోయి ఉంటుంది. సరే వేరే ఏదైనా దొరుకుతుందా అని వెళ్ళి ఫ్రిడ్జ్లో చెక్ చేస్తే ఫ్రిడ్జ్లో ఉన్న మొత్తం కానీ ఎక్స్పైర్ అయిపోయి ఉంటుంది అనమాట. అసలు దీన్ని కానీ తనైతే చూసుకోదా అనేసి కానీ వీడైతే తిట్టేసి ఆ ఫ్రిడ్జ్ మొత్తాన్ని కానీ వీడైతే రీఅరేంజ్ చేస్తాడు. వచ్చి హాల్ని చూస్తే అది ఇంకా గజిబిజిగా ఉంటుంది. వీడైతే మళ్ళీ దాన్ని అంతా కానీ కూర్చునేసి సర్దుతా ఉంటాడనమాట. ఒక టైంకి అయితే వీడు కానీ మొత్తం ఇంటిని కానీ క్లీన్ చేసేసాడు. డస్ట్బిన్ని కానీ క్లీన్ చేస్తూ ఆలోచిస్తాడనమాట. ఈ టైంలో తను వచ్చి నన్ను చూస్తే నా గురించి ఏమనుకుంటుందో అనేసి కానీ వీడైతే వెంటనే ఆ డస్ట్బిన్ కానీ అక్కడే పెట్టేసి వీడు కానీ పరిగెత్తుకుంటూ బయటకి అయితే వెళ్ళిపోతాడు. ఆ నెక్స్ట్ అయితే జింక్షి కానీ వచ్చి చూస్తుంది అనమాట, శని ఎక్కడున్నావు అనేసి కానీ. హాల్ అంతా కానీ చాలా నీట్గా క్లీన్ చేసి పెట్టుంటాడు. దాన్ని చూసేసి ఇంత బాగా క్లీన్ చేసేసి ఈ మార్నింగ్ పుట్టే వాడు ఎక్కడికి వెళ్ళాడబ్బా అనేసి కానీ తనైతే ఆలోచిస్తూ ఉంటుంది. అంటే హీరో కానీ ఏదో బిజినెస్ ట్రిప్ మీద అయితే బయటకు వెళ్తా ఉంటాడంట. దాని గురించే హీరోయిన్ దగ్గర కానీ చెప్తా ఉంటాడు. టైంలోనే వీళ్ళిద్దరికి కానీ అపార్ట్మెంట్ గ్రూప్లో నుంచి అయితే మెసేజ్ వస్తుంది, మేమైతే కేక్ మేకింగ్ చేస్తా అన్నాము, ఎవరెవరికి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ కానీ వచ్చి పార్టిసిపేట్ అవ్వండి అనేసి. హీరోయిన్ కానీ వెళ్దామనేసి నవ్వుతూ ఉంటుంది. హీరో కానీ దాన్ని చూసేసి సరే నీకు ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు కానీ వెళ్ళి పార్టిసిపేట్ అవ్వు అని చెప్తాడనమాట. నెక్స్ట్ అయితే హీరోయిన్ కానీ కేక్ రెడీ చేయడానికి వెళ్ళిపోతుంది. అక్కడ ఉన్న ఆంటీలందరూ కానీ నువ్వు జియాంగ్ వైఫే కదమ్మా, నువ్వు చాలా అందంగా ఉన్నావు అనేసి కానీ చెప్తారు. లేదంటే నేను తన గర్ల్ ఫ్రెండ్ అనేసి చెప్తుంది. రెండు ఒకటేలే, ఈ రోజు కాకపోయినా రేపు పెళ్ళి అయిపోతుంది కదా అనేసి కానీ వాళ్ళు అయితే చెప్తా ఉంటారు. ఆ తర్వాత అయితే హీరోయిన్ కానీ కేక్ చేస్తూ ఉంటుంది అనమాట. తను కేక్ చేస్తూ ఉండేదైతే ఈ ఆంటీ కానీ ఫోటో తీసి గ్రూప్లో కానీ పోస్ట్ చేస్తుంది అనమాట. దీన్ని కానీ హీరో చూసేసి ఆంటీ నేను కానీ పక్కన లేదు, నా యొక్క గర్ల్ ఫ్రెండ్ని మీరందరూ కానీ జాగ్రత్తగా చూసుకోండి అనేసి కానీ పెట్టుంటాడు రిప్లై. అంత ఈ ఆంటీ కానీ చెప్తా ఉంది, చూసావా జియాంగ్కి తన వైఫ్ మీద ఎంత కేరింగ్ గా ఉంటాడో, మన వాళ్ళు ఉన్నారే అనేసి కానీ తనైతే చెప్తా ఉంటుంది. ఆ తర్వాత హీరోయిన్ కానీ కేక్ ని బాగా డెకరేషన్ చేసి దాన్ని కానీ ఫోటో తీసి హీరోకి అయితే పంపిస్తుంది అనమాట. హీరో కానీ దాన్ని అయితే చూసేసి ఓడేం తింటా ఉన్నాడో దాన్ని కానీ ఫోటో తీసి హీరోయిన్ కి పంపిస్తా అంటాడు. ఈ విధంగా వీళ్ళిద్దరు కానీ ఒకరికొకరు మార్చి వాళ్ళు ఏమేమి చేసుకుంటా ఉంటారో రెండింటిని కానీ ఫోటోలు అయితే తీసి మెసేజ్లు కానీ పెట్టుకుంటా ఉంటారనమాట. ఆ నెక్స్ట్ అయితే హీరో కానీ హీరోయిన్కి అయితే కాల్ చేసి నేను వచ్చిన వర్క్ అయితే అయిపోయింది, రేపు రావాల్సింది నేను కానీ ఈరోజే వచ్చేస్తాను అనేసి కానీ చెప్తాడు. దాంతో హీరోయిన్ కానీ అడుగుతా ఉంది, సరే మీరు రండి నేనైతే మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను అనేసి. చాలా రోజుల తర్వాత హీరో కానీ ఇంటికి రాబోతాడు అనేసి హీరోయిన్ అయితే రకరకాలుగా కానీ వంటలు అయితే రెడీ చేస్తూ ఉంటుంది అనమాట. ఆ టైంలోనే హీరో కానీ ఇంటికి అయితే వచ్చేస్తాడు. ఆ తర్వాత హీరో కానీ తను చేస్తున్న వంటలనంతా చూస్తూ ఉంటాడనమాట. మీకోసమే తినండి అనేసి తను కానీ చెప్తా ఉంటుంది. నేను కానీ నీకోసం అయితే ఒక గిఫ్ట్ని కానీ తీసుకొని వచ్చున్నాను అనేసి కానీ ఒక బ్రేస్లెట్ని అయితే తీసుకొని వచ్చి హీరోయిన్ దగ్గర కానీ ఇస్తాడు. దాన్ని కానీ హీరోయిన్ అయితే వేసుకునేసి ఎలా ఉంది అనేసి కానీ అడుగుతూ ఉంటుంది. హీరో కానీ చాలా అందంగా ఉన్నావు అనేసి కానీ చెప్తాడనమాట. ఆ తర్వాత అయితే హీరోయిన్ కానీ వంటలు అయితే చేసి పెట్టుంటుంది కదా, దాన్ని అంతా కానీ హీరో అయితే ఎంజాయ్ చేస్తూ తింటా ఉంటాడు. అదే మరుసటి రోజు హీరోయిన్ వాళ్ళ ఆఫీస్లోనే చూపిస్తారు. వీళ్ళు కానీ హోమ్ స్టేకి సంబంధించిన యాడ్ని రెడీ చేస్తూ ఉంటారనమాట. ఈసారి మనం సినీ స్టార్స్ని కాకుండా ఏదైనా ఆర్టిస్టులు ఉంటారు కదా, పెయింటింగ్ చేసే ఆర్టిస్టులు, వాళ్ళని కానీ పిలిపించి ఎగ్జిబిషన్ అయితే రన్ చేస్తామనేసి కానీ డిసైడ్ చేస్తారు. దానికి హీరోయిన్ కానీ జోయు అనేసి ఒక ఆర్టిస్ట్ని అయితే సజెషన్ చేస్తూ
తెలుస్తుంది. తను కానీ యంగ్ ఏజ్ లో బాగానే పాపులర్ అయ్యి ఉన్నాడు అనేసి. కాకపోతే తను ఇంతవరకు ఎలా ఉంటాడనేది కానీ ఎవరికి తెలియదు. తను దీనికి ఒప్పుకుంటారంటావా అనేసి కానీ వాళ్ళు అయితే అడుగుతుంటారు. దానికి వాళ్ళ బాస్ కానీ చెప్తా అంటాడు, మన దగ్గర అయితే బడ్జెట్ తక్కువ అమ్మా, దానికి తగ్గట్టుగానే మనం కానీ చూడాలి అనేసి జింగ్ జింగ్ అని చెప్తుంది. నాకు తెలిసిన లూ అనే వాళ్ళు అయితే ఉన్నారు. వాళ్ళు కానీ అప్కమింగ్ ఆర్టిస్ట్ కాబట్టి మన దగ్గర అయితే అంతగా డబ్బులు కానీ తీసుకున్నారు, మన బడ్జెట్ కి తగ్గట్టుగానే ఉంటారు అనేసి చెప్తుంది. దాంతో వాళ్ళ మేనేజర్ కానీ హ్యాపీ అయిపోయి అటంటే తనతో కానీ నువ్వైతే మాట్లాడు అనేసి కానీ చెప్తారనమాట. ఆ నెక్స్ట్ సీన్ లో అయితే హీరోయిన్ వాళ్ళు కానీ వర్షంలో టాక్సీ కోసం కానీ వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ టైంలోనే ఇంకొకడు కానీ ఫైల్ అయితే పెట్టుకునేసి వర్షంలో తడిచిపోకుండా ఎలా వెళ్ళేదబ్బా అనేసి కానీ ఆలోచిస్తూ ఉంటాడనమాట. దీన్ని కానీ హీరోయిన్ అయితే చూసేసి తన దగ్గరకు కానీ వచ్చి, మీరు ఇప్పుడు వర్షంలో ఎలా వెళ్ళాలనే కదా ఆలోచిస్తున్నారు, ఈ గొడుగుని తీసుకొని వెళ్ళండి అనేసి కానీ తన దగ్గర అయితే ఇస్తుందనమాట. నేను మళ్ళీ ఎప్పుడు ఈ గొడుగుని రిటర్న్ ఇచ్చేది మీ దగ్గర అనేసి కానీ తను అడుగుతాడు. ఏమీ పర్వాలేదు, ఇది గొడుగే కదా, మీరు యూజ్ చేసుకున్న తర్వాత మీలాగే ఎవరికైనా అవసరం ఉంటే వాళ్ళకి కానీ దీన్ని అయితే ఇచ్చేయండి అనేసి కానీ హీరోయిన్ అయితే ఇక్కడ చెప్తా ఉంటుంది. అంటే జింక్షి కానీ తను రెడీ చేసిన స్టోరీని అయితే ఆ ప్రొడ్యూసర్ దగ్గరికి కానీ తీసుకొని వచ్చి ఉంటుంది అనమాట. ఇందులో తన సొంత కథ స్వాగ కథ అంతా కానీ రాసి పెట్టి ఉంటుంది. కాకపోతే దాన్ని చదివేసి అతనైతే వావ్ సూపర్ గా ఉందండి ఈ లవ్ స్టోరీ, అసలు ఈ యంగ్స్టర్ కి నచ్చేటట్టే ఉంది, ఒకవేళ మీరు కానీ ఎవరినైనా లవ్ చేస్తున్నారా ఏంటి అనేసి కానీ తనైతే అడుగుతారు. అయ్యో లేదండి, నేను ఎవరిని కానీ లవ్ చేయట్లేదు అనేసి తను కానీ ఇప్పుడైతే మాట మార్చేస్తా ఉంటుంది. ఆ తర్వాత ఇంటికి వచ్చి హీరోయిన్ తో కానీ చెప్తా ఉంది, నేనైతే ఆ కథలో నా యొక్క స్టోరీనే రాశాను, కాకపోతే ఆ ప్రొడ్యూసర్ కి అది బాగా నచ్చేసిందంట అనేసి కానీ చెప్తుంది. నీ గురించి ఎవరు రాయమన్నారు అనేసి కానీ హీరోయిన్ అయితే అడుగుతా ఉంటుంది. అండ్ నెక్స్ట్ అయితే హీరోయిన్ వాళ్ళ ఆఫీస్లో అందరూ కానీ డల్గా ఉంటారు. ఏమైంది అనేసి అడిగితే ఆ ఆర్టిస్టులు కానీ మనతో అయితే టైఅప్ చేస్తానన్నాడు కదా, అది కానీ పోయింది, ఇప్పుడు తను అయితే మనతో టైఅప్ చేయడంట అనేసి కానీ చెప్తా అంటారు. అక్కడికైతే జింగ్ జింగ్ వచ్చి హీరోయిన్నే తిడతా ఉంటుంది. నేందా నీకు ఫోన్ చేసి తనతో మాట్లాడమన్నాను కదా, నువ్వెందుకు మాట్లాడలేదు అనేసి. ఆ తర్వాత అయితే అక్కడికి మేనేజర్ కానీ వచ్చేసి, ఇప్పుడు మనం అర్జెంటుగా కానీ ఇంకొకరిని అయితే చూడలేము కాబట్టి నువ్వు కానీ వెళ్ళి లూతోనే మాట్లాడు అనేసి కానీ జింగ్ జింగ్తో అయితే చెప్తా ఉంటాడు. అప్పుడు హీరోయిన్ కానీ చెప్తాంది, నా వల్ల అయిన ప్రయత్నం నేను కానీ చూస్తాను, నేను కానీ ఎవరినైనా ఆర్టిస్ట్ని అయితే వెతుకుతాను అంటూ ఉంటుంది. ఆ నెక్స్ట్ అయితే హీరోయిన్ కానీ అందరూ ఆర్టిస్టులకు కానీ మెయిల్ పెట్టడం, కాల్ చేసి చూడడం లాంటివి అయితే చేస్తూ ఉంటుంది అనమాట. కాకపోతే ఎవరు కానీ సరైన రెస్పాండ్ ఇవ్వట్లేదు. దాంతో హీరోయిన్ కానీ ఫోన్లో అయితే సెర్చ్ చేసి చూస్తూ ఉంటుంది. అందులో జాంగ్యో యొక్క ఇంటర్వ్యూ కానీ ఉంటుంది అనమాట. అది వీడియో కాకుండా ఓన్లీ ఆడియో మాత్రమే ఉంటుంది. దాన్ని కానీ హీరోయిన్ అయితే వింటా ఉంటుంది. అందులో ఇంటర్వ్యూ చేసే వాళ్ళు కానీ అడుగుంటారు, మీరు ఎందుకు మీ యొక్క ఇమేజ్ని అయితే పబ్లిక్లో ఎవరికి కానీ చూపించనంటారు, దీనివల్ల మీరు కానీ చాలా ఆపర్చునిటీని అయితే కోల్పోయి ఉంటారు కదా అనేసి. దానికి ఇతను కానీ చెప్తా అన్నాడు, అయినా నాకు ఎప్పుడూ కానీ ఒంటరిగా ఉండడమే నచ్చుతుంది, నా యొక్క పెయింటింగ్సే నా లోకంలో ఉంటుంది అనేసి కానీ తను అయితే చెప్తా అంటాడనమాట. దానికి తను కానీ అడుగుతా ఉంది, సరే మీ యొక్క పెయింటింగ్స్ లాగే మీ యొక్క లైఫ్ కానీ చాలా రొమాంటిక్గా ఉంటుంది కదా అనేసి అడుగుతుంది. దానికి ఇతను కానీ ఆలోచిస్తాడు, యాక్చువల్గా అలా చెప్పేయలేము, ప్రతి ఒక్కరికి కానీ డార్క్ సైడ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, ఆ విధంగానే వీడికి కానీ ఏదో బాధలో ఉన్నట్టున్నాడు, అప్పుడు వీడు కానీ యూస్ చేసే కలర్స్ అయితే బ్లాక్ వైట్ రెడ్ మాత్రమే ఉంటుందంట. ఆ పెయింటింగ్ ని కానీ పోస్ట్ చేసిన వెంటనే కానీ డిలీట్ చేసేసి ఉంటాడు. ఇతనికి ఉండేదే చాలా తక్కువ ఫ్యాన్స్ అంట, దాన్ని కానీ ఎక్కడ వీళ్ళైతే ద్వేషిస్తారు అనేసి. అందులో ఒక కమెంట్ మాత్రం తను అయితే బాగా ఎంకరేజ్ చేసేలాగా ఉంటుంది, నీ యొక్క ఫ్యాన్స్ అయితే ఇప్పుడు చాలా తక్కువగా ఉన్నా, ఒక టైంలో అయితే నీకు ఖచ్చితంగా చాలా మంది ఫ్యాన్స్ కానీ వస్తారు, అప్పుడు నువ్వు కానీ చాలా సంతోషంగా ఉండొచ్చు అనేసి కానీ ఇతన్ని అయితే బాగా ఎంకరేజ్ చేసేలాగా ఉంటుంది అనమాట. ఆ తర్వాత వీళ్ళిద్దరు కానీ ఒకరితో ఒకరు అయితే బాగా చాటింగ్ లో కానీ ఉంటారు. కాకపోతే ఎవరికి కానీ ఒకరికొకరు అయితే తెలియదు అనమాట. దాన్నంతా ఇప్పుడు కానీ తనైతే ఆలోచిస్తూ ఫోన్ లో కానీ చూస్తూ ఉంటాడు అనమాట. అప్పుడు అదే ఐడి నుంచి అయితే తనకు కానీ మెసేజ్లు అయితే వచ్చి ఉంటుంది, ఈ విధంగా నాకైతే కొత్తగా జాబ్ వచ్చేసింది అనేసి తన కానీ ఐడి కార్డ్ని అయితే పోస్ట్ చేసి ఉంటుంది. దాన్ని కానీ జూమ్ చేసి చూస్తే అందులో కానీ క్షిము అనేసి హీరోయిన్ నేమే ఉంటుందన్నమాట. అప్పుడే వీడు కానీ ఆలోచిస్తాడు, ఆ రోజు గొడుగు ఇచ్చిన రోజు అయితే తన ఫ్రెండ్స్ కానీ తనైతే క్షిము రా టైం అయిపోయింది అనేసి కానీ పిలిచి ఉంటాడు. అటంటే ఆ అమ్మాయి ఈ అమ్మాయినేనా అనేసి. అప్పుడే హీరోయిన్ దగ్గర నుంచి కానీ ఇతనికి అయితే మెసేజ్ వస్తుంది అనమాట, మీరు రేపు ఫ్రీగా ఉంటే మనం ఇద్దరం కానీ మీట్ అవుదామా అనేసి. దాంతో ఇతను కానీ సరే ఓకే రేపైతే 3 o'clock మనం ఇద్దరం కానీ మీట్ అవుదాం అనేసి రిప్లై ఇచ్చి ఉంటాడు. దాంతో హీరోయిన్ కానీ ఆ మెసేజ్ని అయితే చదివేసి ఒకటే సంతోషపడిపోతూ ఉంటుంది అనమాట. తను కానీ అరిచే శబ్దానికి అయితే హీరో కానీ ఏమైంది అనేసి వస్తాడు. హీరోయిన్ అయితే పరిగెత్తుకుంటూ వెళ్ళి హీరోయిన్ కానీ హక్ చేసుకునేసి, జాంగ్యో అయితే నన్ను మీట్ అవ్వడానికి కానీ ఒప్పుకున్నారు, ఖచ్చితంగా నేనైతే రేపు వెళ్ళి మీట్ అవుతాను అనేసి కానీ సంతోషపడుతూ ఉంటుంది. ఆ మరుసటి రోజు అయితే హీరోయిన్ కానీ బాగా రెడీ అయ్యి వెళ్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ హీరోకి అయితే కడుపులో మంట కాలిపోతూ
ఉంటుంది. నేను వెళ్ళొస్తానంట అంటే, సరే నువ్వు మీట్ అవ్వడానికి వెళ్తా అన్నావే, తను అమ్మాయి అబ్బాయి అనేసి కానీ హీరో అయితే అడుగుతాడు. నాకు తెలిసినంత వరకు తన పోస్టులనంతా చూస్తే తను అమ్మాయి లాగే ఉంది అనేసి కానీ హీరోయిన్ చెప్తుంది. నెక్స్ట్ అయితే హీరోయిన్ కానీ తను చెప్పిన ఆర్ట్ గ్యాలరీకి అయితే వస్తుందనమాట. అక్కడ ఉన్న పెయింటింగ్ని కానీ చూసి తను కానీ ఫోటోలు అయితే తీసుకుంటా ఉంటుంది. అక్కడికి అయితే జాంగ్యో గానీ వచ్చేస్తాడు. హీరోయిన్నే చూస్తూ ఉంటాడనమాట. హీరోయిన్ దగ్గరకు కానీ వచ్చి అడుగుతాడు, మనం ఇద్దరం అయితే ఆ రోజు వర్షంలో మీట్ అయ్యామే, మీకు నేను గుర్తున్నానా అనేసి, మీరు కానీ నాకైతే గొడుగు ఇచ్చారు కదా అనేసి అడుగుతాడు. ఆ తర్వాత హీరోయిన్ కానీ ఆలోచిస్తుంది అనమాట. ఆ రోజు వర్షంలో ఉన్నప్పుడు గొడుగు కానీ ఇచ్చి ఉంటుంది కదా, దాన్ని అర్థం చేసుకునేసి అవును మీరు గుర్తున్నారు, వాట్ ఏ కో ఇన్సిడెన్స్, మనం ఇద్దరం కానీ ఇప్పుడైతే మీట్ అయ్యాం అనేసి కానీ చెప్తుంది. ఇది కో ఇన్సిడెన్స్ కాదండి, నేనే మిమ్మల్ని అయితే 3 గంటలకి ఇక్కడికి పిలిచాను అనేసి కానీ తనైతే చెప్తాడనమాట. హీరోయిన్ కానీ ఫుల్ షాకింగ్ లో అయితే అటంటే ఆర్టిస్ట్ జాంగ్యూ మీరా, అటంటే మీరు ఒక అబ్బాయా అనేసి కానీ హీరోయిన్ అయితే షాకింగ్తో అడుగుతూ ఉంటుంది. దానికి ఇతను కానీ చెప్తా అంటాడు, నేనైతే ఇంతవరకు ఎవరితో కానీ నాకు జెండర్ని అయితే చెప్పలేదు, కాకపోతే నన్ను తెలిసిన వాళ్ళందరూ కానీ నేను ఒక అబ్బాయి అనేసి చెప్తారు అనేసి కానీ చెప్తాడనమాట. లేదు, సోషల్ మీడియాలో మీ యొక్క పిక్చర్ని అంతా చూసేసి నేను ఒకవేళ మీరు అమ్మాయి అయి ఉంటారో ఏమో అనుకున్నాను అనేసి కానీ హీరోయిన్ చెప్తుంది. ఆ తర్వాత అయితే అక్కడ ఉన్న పెయింటింగ్ని కానీ చూసేసి, పెయింటింగ్ని చేసేటప్పుడు మీరు చాలా హ్యాపీగానే ఉండి ఉంటారు కదా అనేసి కానీ తనైతే అడుగుతుంది. మీకు ఎలా తెలుసు అనేసి కానీ తనైతే డౌట్గా అడుగుతాడు అనమాట. మీరు మోస్ట్ ఆఫ్ ది కలర్ అయితే డార్క్ బ్లూ గ్రీన్నే యూజ్ చేస్తారు, కాకపోతే ఇందులో అయితే లైట్ బ్లూనే యూజ్ చేసి ఉన్నారు, మధ్యలో అయితే ఫైర్ వర్క్స్ కానీ ఉండింది కాబట్టి నేను గెస్ చేశాను అనేసి చెప్తా ఉంటుంది. ఆ తర్వాత తన యొక్క కాంట్రాక్ట్ గురించి కానీ చెప్తుంది అనమాట. దానికి ఇతను కానీ ఒప్పుకుంటాడు. దాంతో హీరోయిన్ కానీ ఫుల్గా సంతోషపడతా ఉంటుంది. అటే జింగ్షి కానీ ఏదైనా స్టోరీ రాద్దాం అనేసి కూర్చొని ఉంటే ఒక్క మొక్క కానీ తనకైతే మైండ్లో రావట్లేదు. తన ప్రొడ్యూసర్ వేరే నీ యొక్క స్టోరీ అయితే చాలా బాగుంది, నువ్వే రాయాలని చెప్పుంటారా. దాంతో తను కానీ నెక్స్ట్ సీన్లో అయితే శని యొక్క ప్లేస్కి కానీ వచ్చేస్తుంది. తన కానీ చూసిన వెంటనే, నువ్వు త్వరగా నాతో రా, నువ్వు వచ్చి ఏమీ చేయకు, బాగా తిను తాగు, ఆ తర్వాత గమనే కూర్చొని ఉండు, ఇంకేమీ కానీ నాకైతే హెల్ప్ చేయకు, నాకు అదే చాలు అనేసి కానీ చెప్తుంది. వీడికైతే అసలు ఏమీ కానీ అర్థం కావట్లేదు. ఆ మరుసటి రోజు అయితే తను కానీ ఆ స్టోరీని అయితే రెడీ చేసేసి తీసుకొని వచ్చి తన యొక్క ప్రొడ్యూసర్ దగ్గర కానీ ఇస్తుంది. వాళ్ళు అయితే వావ్ సూపర్ చాలా బాగుంది అనేసి కానీ తనకైతే చప్పట్లు కొడతా ఉంటారనమాట ఈ స్టోరీని వినేసి. నిజం చెప్పండి జింక్షి, మీకైతే ఎవరి మీద క్రష్ ఉంది కదా అనేసి కానీ వాళ్ళు అయితే అడుగుతా అంటారు. కాకపోతే శని వెళ్ళి ఈ స్టోరీ అంతా కానీ తనకైతే క్లిక్ అవుతా ఉందనమాట. లేదు బాస్ అనేసి తను కానీ చెప్తా. నెక్స్ట్ అయితే జింగ్ కానీ హీరోయిన్తో అయితే వచ్చి చెప్తా ఉంది, ఈ ప్రాజెక్ట్లో మనతో కలిసి టైఅప్ చేయడానికి మిస్టర్ లూ కానీ ఒప్పించేశాను, తను కానీ దీనికైతే ఒప్పుకున్నాడు అనేసి చెప్తా ఉంది. హీరోయిన్ కానీ అవసరం లేదు, ఫస్ట్ తనదా మనతో కలిసి వర్క్ చేయడానికి ఒప్పుకొని అన్నాడు కదా, ఇప్పుడు ఎందుకు అనేసి కానీ చెప్తుంది. మరి నువ్వెవలా కనిపెడతావు అనేసి కానీ తనైతే అడుగుతా ఉంటుంది. నేనైతే జాంగ్తో కానీ మాట్లాడాను, ఆర్టిస్ట్ కానీ మనతో కలిసి వర్క్ చేయడానికి ఒప్పుకున్నారు అనేసి చెప్తుంది అనమాట. అదేలా సాధ్యం, నేను తనకి ఎన్నోసార్లు కానీ మెసేజ్ పెట్టాను, ఒక్కదానికి కానీ రిప్లై లేదు, నీతో మాత్రం ఎలా వర్క్ చేయడానికి తను ఒప్పుకున్నాడు అనేసి కానీ తనైతే దెయ్యం పట్టినట్టు అడుగుతూ ఉంటుంది. అక్కడికైతే వాళ్ళ మేనేజర్ కానీ వచ్చేసి ఈ విధంగా అయితే ఆర్టిస్ట్ జాంగ్ కానీ మనతో కలిసి టైఅప్ చేయడానికి ఒప్పుకున్నారు అనేసి కానీ చెప్తాడనమాట. ఆ తర్వాత హీరోయిన్ కానీ జాంగ్తో అయితే డిన్నర్కి వచ్చి ఉంటుంది. అప్పుడు జాంగ్ కానీ అడుగుతాడు, నువ్వెందుకు నాకు మెసేజ్ పెట్టడమే ఆపేసావు అనేసి. దానికి హీరోయిన్ కానీ చెప్తాంది, నాకన్నా ఇప్పుడు నీకు చాలా మంది ఫ్యాన్స్ అయితే వచ్చుంటారు కదా, వాళ్ళు కానీ నిన్నైతే బాగా కేర్ చేసుకుంటారనేసి నేను మెసేజ్ పెట్టడం ఆపేసాను అంటుంది. ఎంతమంది వచ్చినా కానీ కాకపోతే నీలాగా అంటాడనమాట. లేదు, నాకు కెమెరాని చూస్తేనే భయం, నేను ఎలా రేపు కెమెరా ముందుగానే వచ్చి నిలిచేది అనేసి కానీ వీడైతే మాట మార్చేస్తా అంటాడు. దాంతో హీరోయిన్ కానీ తన ఫోన్లో ఉన్న కెమెరాని ఆన్ చేసి, ఇప్పుడు నన్ను అయితే మీరు రిపోర్టర్గా అనుకోండి, నేను అడిగే ప్రశ్నలకు కానీ సమాధానం అయితే చెప్పండి, మీరు ఎందుకు ఒక చిత్రకారుడుగా అదే ఆర్టిస్ట్గా అవ్వాలనుకున్నారు అనేసి కానీ తనైతే అడుగుతుంది. దానికి తను కానీ చెప్తా అంటాడు, నేనైతే ఎప్పుడు కానీ ఒంటరిగా ఉండేవాడిని, నాకు ఫ్రెండ్స్ అంటూ కానీ ఎవరు లేరు కాబట్టి నేను కానీ నా ఒంటరితనంతో పెయింటింగ్లు చేయడం కానీ స్టార్ట్ చేశాను అనేసి కానీ వీడైతే చెప్తా అంటాడు. ఈ విధంగా వీళ్ళిద్దరూ కానీ మాట్లాడుకుంటూ ఉండేదైతే హీరో యొక్క కొలీగ్ కానీ చూసేసి, అది షిము లాగే ఉంది అనేసి కానీ తనైతే హీరోకి కానీ కాల్ చేసి, మీరేమైనా డిన్నర్కి వచ్చున్నారా, కాకపోతే ఇక్కడ షిము కానీ ఎవరో ఒక అబ్బాయితో కానీ డిన్నర్కి అయితే వచ్చున్నారు, వాళ్ళిద్దరూ కానీ నవ్వుతూ మాట్లాడుతూ ఉన్నారు అనేసి కానీ వీడైతే చెప్పేస్తాడనమాట హీరోతో కానీ. సరే నేను కానీ అక్కడికే వస్తా ఉన్నాను అనేసి కానీ హీరో అయితే చెప్తాడు. ఆ నెక్స్ట్ అయితే వీళ్ళు డిన్నర్ చేసేసిన తర్వాత బయటికి వస్తే వర్షం పడుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇతను కానీ చెప్తా అంటాడు, సరే రండి మిమ్మల్ని కానీ నేను డ్రాప్ చేస్తాను అనేసి. లేదు, నా ఫ్రెండ్ అయితే వస్తానన్నారు, తనతో కానీ నేను వెళ్తాను అనేసి హీరోయిన్ కానీ చెప్పేసి
హీరోతో కానీ వస్తూ ఉంటుంది అనమాట. మీరు ఇక్కడ ఏం చేస్తా అన్నారు అనేసి కానీ అడుగుతుంది. లేదు పక్కనే ఫ్రెండ్ని కానీ మీట్ అయ్యాను, అందుకే అటే వచ్చాను అనేసి కానీ హీరో చెప్తాడు. సరే నేనైతే ఈరోజు ఆ ఆర్టిస్ట్ జాంగ్ని అయితే మీట్ అయ్యాను, తనతోనే ఇంతసేపు మాట్లాడుతా అన్నాను డిన్నర్ చేసేసి అని కానీ చెప్తుంది. నీకు తనని ఇంతకు ముందే తెలుసా అనేసి కానీ హీరో అయితే అడుగుతాడు. లేదు కాలేజ్ లైఫ్లో తన యొక్క పెయింటింగ్ కానీ నేనైతే మెసేజ్లు పెట్టేదాన్ని, తన పోస్ట్ అంతా చూసేసి నేను కానీ తనైతే ఒక అమ్మాయి అనుకున్నాను, కాకపోతే తను చాలా హ్యాండ్సమ్గా ఉన్న ఒక అబ్బాయి అనేసి నాకు ఇప్పుడే తెలిసింది అనేసి కానీ హీరోయిన్ చెప్తా ఉంటుంది. అటే జింక్షి కానీ బాగా నిద్రపోతూ తన కలలో కానీ శని అయితే వస్తాడనమాట. వీళ్ళిద్దరు కానీ టీవీ చూస్తా ఉన్నప్పుడు రిమోట్ అయితే తీయడానికి వెళ్తారు. అప్పుడు ఇద్దరు చేయగానే ఒకరి చేతిని అయితే ఒకరు టచ్ చేసుకునేసి అదే విధంగా పట్టుకుని ఆ తర్వాత అయితే వీళ్ళిద్దరు కానీ ఒకరి మొహం ఒకరు చూసుకునేసి కిస్ చేసేటట్టు చాలా దగ్గరికి కానీ వస్తారనమాట. ఇదంతా కానీ కలే. ఆ తర్వాత కింద పడి లేచి అయ్యో నాకేమైంది, నాకేమైనా పిచ్చి పెట్టిందా, తన గురించి నాకు జ్ఞాపకమే ఉంది అనేసి కానీ తనైతే దాన్ని మర్చిపోవాలనేసి షాపింగ్ కానీ వెళ్ళి రిటర్న్ అయితే వస్తూ ఉంటుంది. అప్పుడు లిఫ్ట్లో ఉన్న అమ్మాయిలు కానీ దాని గురించే మాట్లాడుతూ ఉన్నారనమాట. మనం ఎవరి మీద అయినా చాలా ఫీలింగ్స్ పెట్టుకుని ఉంటే వాళ్ళని చూడాలనుకున్నప్పుడు మన కలలో కానీ వాళ్ళైతే వస్తారు అనేసి దాని గురించే తను కానీ ఇప్పుడు కానీ వింటూ ఉంటుంది. ఆ తర్వాత అయితే తన రూమ్కి కానీ వస్తుంది. అప్పుడు షన్నీ కానీ కాల్ చేస్తాడు. ఈ విధంగా నా దగ్గర అయితే మూవీకి టికెట్ ఉంది, నువ్వు వస్తావా అనేసి. లేదు నేను చాలా బిజీగా ఉన్నాను అనేసి కానీ తనైతే చెప్తుంది. అవునా సరే నువ్వు వర్క్ ఉంటే నువ్వు వర్క్ చూడు అనేసి కానీ వాడైతే చెప్తాడనమాట. లేదు లేదు నేను ఫ్రీగానే ఉన్నాను, నాకు కానీ ఏదైనా మైండ్ రిలాక్సేషన్గా ఉంటుంది కదా, నేను కానీ వస్తానని చెప్పేసి ఆ తర్వాత అయితే తను కానీ హీరోయిన్కి అయితే వీడియో కాల్ చేసేసి నేను ఏ డ్రెస్ వేసుకుంటే చాలా అందంగా ఉంటానో చెప్పు, నువ్వే డ్రెస్ని సెలెక్ట్ చేయాలి అనేసి కానీ చెప్తా ఉంటుంది అనమాట. దానికి హీరోయిన్ కానీ ఆ బ్లూ కలర్ అయితే బాగుంది అనేసి కానీ చెప్పుంటుంది. అదేవిధంగా ఇటుపక్క హీరో కానీ శని అయితే ఫోటోలు పెట్టి నా యొక్క డ్రెస్ని కానీ నువ్వే సెలెక్ట్ చేయి అనేసి కానీ హీరోతో అయితే చెప్పుంటారు. ఏమైంది నిన్ను కానీ డ్రెస్ సెలెక్ట్ చేయమన్నాడా శని అనేసి కానీ హీరోయిన్ అయితే అడిగేసి నువ్వు కానీ బ్లూ కలర్ని అయితే సెలెక్ట్ చేయి, నేను కానీ దాన్నే జింక్షికి చెప్పున్నాను అనేసి కానీ వీళ్ళైతే ఇక్కడ బ్లూ కలర్నే సెలెక్ట్ చేస్తారు. అదేవిధంగానే శని కానీ బ్లూ కలర్ డ్రెస్ని వేసుకొని వచ్చి ఉంటాడు అనమాట. జింక్షి కానీ ఆ బ్లూ కలర్ డ్రెస్ని వేసుకొని వచ్చి ఉంటుంది. వీళ్ళిద్దరూ కానీ మ్యాచింగ్ అవుట్ఫిట్తోనే మూవీ చూడడానికి అయితే వచ్చుంటారనమాట. దీంతోనే ఈ ఎపిసోడ్ కానీ అయిపోతుంది. అదేవిధంగా ఈ డ్రామా కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కానీ మీట్ చేద్దాం. అంతవరకు బాయ్.